నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్కు పాశుపతాస్త్రాన్ని అందించిన రష్యా, పాక్, చైనా వెన్నులో మొదలైన వణుకు. కరోనా బాబోయ్ కరోనా, ముంచుకొస్తున్న ముప్పు, మళ్లీ లాక్డౌన్పై సమాలోచన. మంత్రివర్గంలోకి నాగబాబు, త్వరలో ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. పేదల లబ్ధికే చౌక దుకాణాలు, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వెల్లడి. కొనసాగుతున్న టమోటో ధరల పతనం, తరుక్కుపోతున్న రైతన్నల ఆశలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణం ద్వారా కార్డుదారులకు రేషన్ పంపిణీ ప్రారంభమైందని, ఖచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకులు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుచానూరు పంచాయతీ యోగి మల్లవరంలో నిత్యావసర సరుకులు పంపిణీ పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా డిఎస్ఓ శేషచలన్ రాజుతో కలిసి రేషన్ సరుకులను జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమ దగ్గరలో ఉన్న చౌక ధరల దుకాణాల నుంచి రేషన్ సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులను చౌక ధరల దుకాణాల వద్ద తీసుకోవచ్చని తెలిపారు. వికలాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులను 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదలకు లబ్ధి చేకూర్చేందుకే చౌక ధరల దుకాణాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వెల్లడించారు. 15 రోజులు నిత్యావసరాలు చౌక ధరల దుకాణాల ద్వారా అందించనుండటంతో బియ్యం తీసుకోలేదు అనే మాట వినపడదని ఆయన తెలిపారు. తిరుపతిలో ఆదివారం ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పెద్ద కాపు లేఅవుట్, మాధవనగర్, రాఘవేంద్ర నగర్లలో రేషన్ షాపులను ప్రారంభించి సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిత్యావసరాలు అక్రమ రవాణాను అరికట్టేందుకే చౌక ధరల దుకాణాలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తీసుకువచ్చారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 1600 కోట్లతో వాహనాలు కొని దుబారా చేశారని ఆయన ఆరోపించారు. 1-2 రోజులు కూడళ్లలో బియ్యం ఇచ్చి మిగిలిన బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు దిగమింగారని ఆయన విమర్శించారు. ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా నెలలో 15 రోజులు సప్లై చేయడం జరుగుతుంది. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంకాలం 4 నుంచి 8 గంటల వరకు 2 పూట్ల చేయొచ్చు. మీరు మీ పనులన్నీ చూసుకొని ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ చౌక దగ్గరున్న చౌక దుకాణంలో చేసుకోవచ్చు. మీకు నిర్ణయించిన చౌక దుకాణంలోనే కాకుండా పక్క దుకాణంలో తీసుకునే ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి. ఖచ్చితంగా కూడా పేదల ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దీనికి మన రాష్ట్ర ప్రధాని గారు కూడా, మోదీ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అందరికీ అందుబాటులో బియ్యం ఇస్తాము. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తప్పనిసరిగా ఆ ప్రజలందరికీ బియ్యం ఇస్తాము. టైమింగు పొద్దున్నే 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ప్రజలందరికీ అందుబాటులో ఎప్పుడూ షాపు 15 రోజుల వరకు కంటిన్యూగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా బియ్యం ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు రేషన్ షాప్ ద్వారా చేరేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయడం అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతి నగర పరిధిలోని 44వ డివిజన్లోని రేషన్ షాప్ నెంబర్ 46, 47లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి అర్హులైన లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో సన్న బియ్యం వాహనం ద్వారా ఇంటి వద్దకే రేషన్ బియ్యం అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 2 పూటల రేషన్ షాపులో సరుకులను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం నిరుపేదలకు ఒక గొప్ప సువర్ణ అవకాశమని తెలిపారు. ప్రతి నెల పండుగ రోజులా జరుపుకునేందుకు రేషన్ షాపులో బియ్యం, కందిపప్పు, జొన్నలు, నూనె, చక్కెర వంటి నిత్యావసర సరుకులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. అదేవిధంగా చంద్రన్న క్రిస్టియన్స్ కానుక, అదేవిధంగా సంక్రాంతి కానుక ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి పాయసాన్నం తినాలనే ఉద్దేశంతో అది కూడా ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం త్వరలోనే జరగబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలకు చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయడాన్ని చారిత్రాత్మక నిర్ణయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని నిర్వహించారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం దామినేడు ఇందిరమ్మ కాలనీలో రేషన్ కార్డుదారులకు చౌక దుకాణం ద్వారా నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక గ్రామ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని MDU వాహనాల ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేషన్ ద్వారానే బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజలందరూ రేషన్ షాప్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా 4 గంటల నుంచి 8 గంటల వరకు తీసుకోవచ్చని, వికలాంగులకు, వృద్ధులకు రేషన్ డీలర్ ఇంటి వద్దకే సరుకులను, బియ్యాన్ని అందజేస్తారని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కండేయులు, అరుణాచలం, విజయలక్ష్మి, కరిముల్లా లబ్ధిదారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇట్లా కాదు, చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి స్టోర్ కార్డే ఇస్తే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పొద్దున్న 8 నుంచి నైట్ 8 దాకా బియ్యం ఇస్తున్నారంటే వాళ్ళ పనులన్నీ చూసుకొని ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు, వాళ్ళ బియ్యాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందనే భావంతో ఈరోజు 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ఎప్పుడైనా వచ్చి వాళ్ళు రైస్ వాళ్ళు తీసుకొని పోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఇంటింటికి వ్యాన్లు వస్తుందన్నారు, ఎప్పుడు వచ్చింది లేదంటే మేము ఎప్పుడూ తీసుకుంది లేదు ఇంటింటికి వ్యాన్లు. ఇప్పుడు భయం లేకుండా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇప్పుడు 1వ తేదీ నుంచి 15 వరకు రాత్రి 8 వరకు ఇస్తారు, అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి రేషన్ తీసుకోవచ్చు, బాధపడాల్సిన అవసరం లేదండి. నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తిరుపతి జిల్లాలో టమోటా సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రోడ్లపైనే పారబోస్తున్నారు. 15 కిలోల బాక్సు మొదటి రకం 60 రూపాయలు మాత్రమే పలికింది. 2వ రకం టమోటాలు 30 రూపాయల లోపు పలికాయి. 3వ రకం టమోటాలైతే మార్కెట్కే తీసుకురావద్దని మండీ యజమానులు చెప్పడంతో పొలాల వద్దనే వదిలేస్తున్నారు. కొంతమంది పశువులకు మేతగా వేస్తున్నారు. టమోటా దిగుబడులు ఎక్కువైపోవడంతో మండీల్లో ఖాళీ బాక్సులు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. సోమల మండలం నుంచి పలమనేరు, పుంగనూరు మార్కెట్లకు టమాటా బాక్సుకు రవాణా ఖర్చులు 20 రూపాయలు అవుతాయి. మండీ యజమానులు కమిషన్ 10% వసూలు చేస్తున్నారు. కోత కూలి మరో 10 రూపాయలు అవుతుంది. పెరిగిపోతున్న ఖర్చులతో దిగుబడులు ఎక్కువై తగ్గిపోతున్న ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో చాలామంది కోతలు ఆపేశారు. ఎండ వేడిమికి టమోటాలు పెద్ద ఎత్తున మాగిపోవడంతో గత్యంతరం లేక మార్కెట్కు తీసుకువచ్చి తెగనమ్ముకోవాల్సి వస్తుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రాయల చెరువు అండర్ పాస్ బ్రిడ్జి వద్ద స్పీడ్ బ్రేకర్లను తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు వేయించడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ నరసింహాచారి హర్షం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 25వ డివిజన్లో రాయల చెరువు అండర్ బ్రిడ్జ్ ఉన్న విషయం విదితమే. అయితే ఇటీవల రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు అరిగిపోయి మేకులు వెలుపలకు కనిపిస్తూ ప్రమాదకరంగా మారాయి. ఈ విషయాన్ని కార్పొరేటర్ నరసింహాచారి గుర్తించి తానే స్వయంగా రంగంలోకి దిగి వాటిని తొలగించారు. కార్పొరేటర్ చేసిన పనిని గుర్తించిన నగరపాలక సంస్థ అధికారులు రాత్రికి రాత్రే కంకర తారుతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం పట్ల అటు నగర వాసులు, కార్పొరేటర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నగరపాలక సంస్థ అధికారులు కృషి చేయడం హర్షణీయమని అన్నారు.
మంచి పనికి ఎవరు కార్యరూపం దాల్చినా అధికారుల నుండి సత్ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. నిత్యం వేలాది వాహనాలు అండర్ పాస్ బ్రిడ్జ్ ద్వారా వెళ్తుంటాయి. ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం ఉపయోగకరమని తెలిపారు. ఈ యొక్క స్పీడ్ బ్రేకర్లు వాటికి తారు రోడ్ల పైన వేస్తారు, స్టడ్లు అంటారు వాటిని, అంటే రేడియం లైట్స్. అవి కానీ పెడితే ఆటోమేటిక్గా దూరం నుంచి కూడా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించి కాస్త నెమ్మదిగా పోతారని మా ఉద్దేశం. ఈ దిశగా కార్పొరేషన్ అధికారులు కూడా స్పందిస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి నేను కమిషనర్ గారిని మరియు కలెక్టర్ గారిని వేడుకుంటున్నాయా, ఒకసారి మీరు మొత్తం తిరుపతి తిరగండి. ఎక్కడ ఆకతాయిలు ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎక్కడ మలుపులు ఎక్కువ ఉన్నాయి చూసుకొని దయచేసి అక్కడ వాహనాలు స్లో అవడానికి అనుకూలంగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడుతున్నాను. రాయలసీమ వాసిగా పుట్టి దేశం గర్వించే వ్యక్తిగా ఎదిగిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి అని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి అప్పారావు తెలిపారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని నీలం సంజీవరెడ్డి విగ్రహానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, రెడ్డి సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి తదితరులు విచ్చేసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో ఆయన ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, దేశ రాష్ట్రపతిగా భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప తెలుగు జాతి ముద్దుబిడ్డ నీలం సంజీవరెడ్డి అని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జ్ఞాపకార్థం అడ్మినిస్ట్రేటివ్ భవనానికి నీలం సంజీవరెడ్డి పేరును పెట్టడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి గర్వించే దిశగా ఢిల్లీలో చాటి చెప్పిన రాయలసీమ ముద్దుబిడ్డ నీలం సంజీవరెడ్డి 30వ వర్ధంతిని నిర్వహించుకోవడం తమ బాధ్యత అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురావడంలో ఆయన కృషి ఎన్నటికీ మరువలేనిదని నీలం సంజీవరెడ్డి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రతి ఒక్క యువత ఆయన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. నీలం సంజీవరెడ్డి గారు మన రాయలసీమలో అనంతపురం జిల్లాలో జన్మించారు. రాష్ట్రపతిగా 1977 నుంచి 82 వరకు రాష్ట్రపతిగా సేవలు అందించి దేశానికి ఎంతో ప్రతిష్టను తీసుకొచ్చారు. ఆయన లోక్సభ స్పీకర్గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతిని జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషదాయకం. నీలం సంజీవరెడ్డి గారు మన రాయలసీమలో పుట్టి మన తెలుగు వారిని ఢిల్లీలో గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, అదేవిధంగా రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఎన్నో ఎనలేని సేవలు అందించారు. ఆయన మన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా చాలా తోడ్పాటు అందించారు. అదేవిధంగా రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఊరూరా బడులు లేనటువంటి కాలంలో కూడా ఆయన ఎంతో దూరం ఆలోచించి విద్యార్థులంతా కూడా చదువుకోవడం కోసం తిరుపతి యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ రావడానికి ఆయనే ముఖ్య కారకుడు. మరియు రైతాంగాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని, మన రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే సదుద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టులు మరియు నాగార్జున సాగర్ డ్యాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ఆయన చేసినటువంటి కృషి ఎంతో మర్చిపోనటువంటి విషయము. ఫుట్పాత్లను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో రోడ్డు యాక్సిడెంట్లను నివారించాలంటే చిరు వ్యాపారస్తులు భాగస్వాములు కావాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు తిరుపతి జిల్లా ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న చిరు వ్యాపారస్తులను డ్రోన్తో గుర్తించి అన్నారావు సర్కిల్ వద్ద స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. యాక్సిడెంట్ల నివారణకు చిరు వ్యాపారస్తులు కూడా భాగస్వాములు కావాలని వ్యాపారస్తులకు సూచించారు తిరుపతి జిల్లా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది. మొదటి తప్పిదంగా అన్నారావు సర్కిల్ వద్ద చిరు వ్యాపారస్తులను మందలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు పోలీసులు. పోలీస్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం బీసీల బాగోగులు మరవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ అన్నారు.
తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి జిల్లా నుండి బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. జూన్ 22వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో బీసీల ఆత్మగౌరవ భరోసా సభను నిర్వహించడం జరుగుతుందని, రాయలసీమలోని బీసీలందరూ హాజరై తమ ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కుల సంఘాలు ఇంకా చాలా కుల సంఘాలు, ఎలుగులేగరాని కుల సంఘాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటివి కూడా ఈ 22 జరిగే ఈ సమావేశానికి అన్ని కుల సంఘాలు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి, అన్ని కుల సంఘాలు ఉన్నాయని అక్కడ ఈ మంత్రుల దగ్గర నిరూపించడానికి ఈ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ నాట్ పొలిటికల్ మందిగా భావించి ఈ మీటింగ్ దగ్గర జయప్రదం చేయగలిగితే మనం అన్నీ సాధించుకోగలుగుతాము. ఏది కావాలన్నా, మనకు ఏ పదవులు కావాలన్నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విశ్వబ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ తిరుపతి జిల్లా. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం నరేష్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోర్డు మెంబర్లు శాంతారాం, నరేష్ మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేందుకు టార్గెట్ చేశారని ఆరోపించారు. భక్తుల తొక్కిసలాట, గోశాలలో గోవుల మరణాలు, లడ్డూలో జెర్రీ అంటూ చేసిన అసత్య ఆరోపణలను ఖండించారు. ఇటీవల క్యూలైన్లో టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం పట్ల టీటీడీ పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కొద్దిమంది స్వామివారిని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మంచిది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం మీరు టార్గెట్ చేయొద్దండి. వాళ్ళందరూ భక్తులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కాబట్టి అతని దగ్గర మన నాటకాలు వద్దు. నువ్వు గత 5 సంవత్సరాల నాటకాలు ఆడి కేవలం 11 సీట్లు కొట్టావు. మళ్ళీ అదే నాటకాలు నువ్వు చేసావంటే నీ పార్టీ పుట్టుగతులు లేకుండా పోతుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మనమందరూ ఇంకా మీరేమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఈ విధంగా చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో డెవలప్మెంట్ ఇంకా బాగా అవుతుందని చెప్పండి. నార్మల్ భక్తులకు వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు చెప్పండి, మేము దాన్ని చేస్తాం. గత వారం రోజులుగా జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్పై కొన్ని రకాల కేసులు నమోదు చేయడం కాకుండా మొత్తం 3 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆర్టీఓ మురళీకృష్ణ తెలిపారు. తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఇతర దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఫిట్నెస్, పన్నుల చెల్లింపు మరియు ఇతర అనుమతులన్నింటినీ పరిశీలించారు. ప్రయాణికులు సురక్షిత అంశాలను పరిగణలోకి తీసుకొని నేషనల్ పర్మిట్ బస్సులకు తప్పనిసరిగా 2 డ్రైవర్లు విధుల్లో ఉండేలా సూచనలు ఇచ్చారు. బస్సులో తగిన సామర్థ్యాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుపతి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను, అలాగే దూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బస్సులను అన్నింటి మీద నిఘా ఉంచి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అనధికారమైన సరుకు రవాణా వ్యవహారాలని, బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించామని ఆర్టీఓ తెలిపారు. ట్యాక్స్ మరియు పెనాల్టీ రూపంలో 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. 25 వాహనాలపై పలు రకాల కేసులు నమోదు చేసినట్లు ఆర్టీఓ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల సమీపంలో సంగీతానికి సంబంధించిన పరికరాలతో కూడలి ఏర్పాటు చేస్తే నేడు అది కళా విహీనంగా ఉండడంతో నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జ్యోతిరావు పూలే కూడలి సమీపంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు సంగీత కళాశాల ఆవరణలో మ్యూజిక్ ఎక్విప్మెంట్తో కూడల్ని ఏర్పాటు చేశారు. అయితే నేడు గిటారు ఇరిగిపోయి మూలన పడిపోయినప్పటికీ అటుగా వెళ్తున్న నగరవాసులు, ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిని పరిశుభ్ర నగరంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని చెప్పే నాయకులు, అధికారులు సంగీతానికి సంబంధించిన గిటారు ఆకతాయిల వెకిలి చేష్టలకో లేదా ఇటీవల కురిసిన గాలివానలకో తెలియదు కానీ విరిగిపోయి కూడలిలో ఒక మూలన పడి ఉండడం బాధాకరమని అటుగా వెళ్తున్న సంగీత కళాశాల విద్యార్థులు, నగర పౌరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మున్సిపల్ అధికారులు అటుగా వెళ్తున్నప్పటికీ కూడలిలో విరిగిపోయి ఉన్న గిటారు వారికి కనిపించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా
సంబంధిత అధికారులు స్పందించి యథాస్థానంలో గిటార్ను అమర్చేలా చర్యలు చేపడితే బాగుంటుందని సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రీజనల్ సైన్స్ సెంటర్ నందు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఘనంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి రోజు ప్లాస్టిక్ నివారణపై పోస్టర్ పెయింటింగ్ టెస్ట్ నిర్వహించారు. రెండవ రోజు సోమవారం ప్లాస్టిక్ పొల్యూషన్పై క్విజ్ కాంపిటీషన్ ఉంటుందని సైన్స్ సెంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పురుషోత్తం సిటీ కేబుల్కు తెలియజేశారు. 3వ తేదీ 6 నుంచి 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్కు ప్లాస్టిక్ నివారణపై క్విజ్ కాంపిటీషన్స్ ఉంటుందన్నారు. 4వ తేదీ బయో ఎంజైమ్స్ ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 5వ తేదీ చివరి రోజున ప్లాంటేషన్ ప్రోగ్రాం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని వివరించారు. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నా పేరు శ్రీ జున్ను. నా స్కూలు కేంబ్రిడ్జ్ హై స్కూల్. ఇక్కడ సైన్స్ సెంటర్లో మాకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు. చాలా బాగుంది. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మై నేమ్ ఇస్ శ్రీజ్ఞానంద గుణర్వి. టుడే I'm coloring. My class says UKG. I'm studying Global Icon School. Today I am coloring the Environment Day program. ఒక ప్లాస్టిక్ పొల్యూషన్ మీద అంటే ఏంటి సొల్యూషన్ ఏంటి, ప్లాస్టిక్ అంటే ఏంటి అనే దాని మీద ఒక అవగాహన తెలియజేసి దాన్ని ఎలా మనం మంచి ఇదిగా వాడుకోవచ్చు అనే దాని మీద ఒక ఎగ్జిబిషన్ కూడా రేపు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో దాని తర్వాత మనకి ఇంట్లో ఉండే ఒక 3వ తేదీ వచ్చేసి ఒక క్విజ్ ఉంటుంది పిల్లలకు, టీమ్ వైజ్ క్విజ్. స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేయొచ్చు. క్లాస్ 6th నుంచి 10th పిల్లలకి టీమ్ వైజ్ క్విజ్ ఉంటుంది. అక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్ మీద క్విజ్ ఉంటుంది. ఈ నెల 1వ తేదీ నుంచి జన విజ్ఞాన వేదిక సభ్యత్వ చేరిక ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు జన విజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర రెడ్డప్ప తెలిపారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మురళీధర్ ప్రసంగిస్తూ డాక్టర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, లాయర్లు, వివిధ రంగాల నిపుణులు, విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరి శాస్త్రీయ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ రచయిత్రి శంకరంబాడి సుందరాచారి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ నేటి సైన్స్ టెక్నాలజీ యుగంలో ప్రజలు మూఢనమ్మకాలు పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు శాస్త్రీయ ఆలోచనలతో జీవించాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జన విజ్ఞాన వేదిక సభ్యత్వ ప్రచార గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు బెర్లా నాయుడు, లక్ష్మీనారాయణ, ఇమాం, జయచంద్ర, బాలాజీ, నాగార్జున తదితర సభ్యులు పాల్గొన్నారు. శాస్త్రీయ విజ్ఞానం అంతరిక్షంలోకి ఎదుగుతున్నప్పటికీ ఈరోజు సమాజంలో మూఢనమ్మకాలన్నవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటన్నిటిని అరికట్టాలి అంటే చదువుకున్న మేధావులు కానీ, మహిళలు కానీ, సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి ఈ గొప్ప పనిలో సభ్యులుగా చేరటం అన్నది సమాజంలో మన బాధ్యతగా స్వీకరించాలి. నేను ఈరోజు జన విజ్ఞాన వేదికలో శాస్త్రీయ సమాజ నిర్మాణంలో భాగమవుతున్నానని సగర్వంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులు, డాక్టర్లు ఈ సంఘాన్ని ఒక సమాజం వైపు మంచి పురోగమనం వైపు నడిపించాలని ప్రతి ఒక్కరిని కూడా మేము ఆశిస్తున్నది ఏమంటే జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి. రకరకాల మన సైన్స్ను అభివృద్ధి చేసుకొని ఈ ఆధునిక యుగంలో కూడా మూఢ విశ్వాసాలను పక్కన పెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణం పోయినప్పుడే, అటు సైడ్ వెళ్ళినప్పుడే మన నిత్య జీవితంలో ఉన్న అనేక మౌలిక సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మార్గం చూపిస్తుంది. కాబట్టి సభ్యులుగా చేరాలని నేను అందరినీ కూడా మేము కోరుచున్నాము. కరోనా ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో 4 వేరియంట్లు యాక్టివ్గా ఉన్నాయి. ఆరోగ్య శాఖ డేటా చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది. గతంలో ఎప్పుడూ దాని ప్రభావం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఉండేది. కానీ ఇప్పుడు వానాకాలంలో కరోనా విరుచుకుపడడం మరింత ఆందోళన పరుస్తోంది. వింటర్ సీజన్ అంటే విష జ్వరాలు విరుచుకుపడే కాలం. అలాంటి కాలంలో కరోనా కూడా విజృంభిస్తుండడం మరింత భయపెడుతోంది. అంతెందుకు నిన్న 1828 కేసులుండగా కేవలం 24 గంటల్లో 685 కేసులు నమోదయ్యాయి. ఈ రేంజ్లో కరోనా విజృంభిస్తోంది.
ఆరోగ్య శాఖ డేటా ప్రకారం కేసులు 4,000కు చేరువవుతున్నాయి. ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు. అత్యధికంగా కేరళలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీలోనూ కోవిడ్ ఉధృతి పెరుగుతోంది. ఎక్కువగా జనసాంద్రత ప్రాంతాలలో వేగంగా వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు తెలిపారు. మే నెల మొత్తంలో 17 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారు ఉన్నారని వైద్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు. అయినప్పటికీ కేసుల పెరుగుదల మరణాల సంఖ్యను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వైద్య శాఖ డేటాలో నమోదు కాని వారి సంఖ్య కూడా గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ సంఖ్య యాక్టివ్ కేసులతో పోలిస్తే గణనీయంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఏపీలో 17 కేసులుండగా తెలంగాణలో 3 కేసులు ఉన్నాయి. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. అయితే ఏపీలోని ఏలూరులో కలెక్టరేట్లో పనిచేస్తున్న 5గురికి కరోనా పాజిటివ్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం 5గురు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 4 రోజుల కిందట శాంతినగర్లో 2 వృద్ధులకు కరోనా పాజిటివ్ వచ్చింది. 2కి గుంటూరు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు కలెక్టరేట్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలోనే 5వ తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రష్యా మరోసారి 5వ తరం Su-57E ఫైటర్ జెట్ ఎగుమతి వేరియంట్ను భారతదేశానికి అందించింది. భారతదేశ సూపర్ 30 జెట్ కోసం ప్రణాళిక చేసిన కీలక సాంకేతికతలను Su-57E కలిగి ఉంటుంది. వాటిలో GAN ఆధారిత AESA రాడార్, భారతదేశం అభివృద్ధి చేసిన మిషన్ కంప్యూటర్ ఉన్నాయి. ఈ చర్య సూపర్ 30 ప్రోగ్రాంతో సారూప్యతను కలిగి ఉంది. భారత వైమానిక దళం Su-57Eని దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధం చేయడానికి వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రక్షణ తయారీలో భారతదేశం స్వావలంబన దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది. Su-57E సమర్పణ సూపర్ 30 జెట్ సాంకేతిక చట్రంపై ఆధారపడి ఉంటుంది. ఇది IAF Su-30 MKI విమానాల అప్గ్రేడ్ వెర్షన్. గాలియం నైట్రైడ్ ఆధారిత యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అర్రే రాడార్, ఇండియన్ మిషన్ కంప్యూటర్ ఇండక్షన్ Su-57E సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా సూపర్ 30 జెట్లతో సారూప్యతను నిర్ధారించడం ద్వారా నిర్వహణ, కార్యాచరణ, లాజిస్టిక్లకు ఉపయోగపడుతోంది. ఈ అనుసంధానం Su-57E భారత సంతతికి చెందిన ఆయుధాలను దృశ్య పరిధికి మించి గాలి నుంచి గాలికి క్షిపణి, గాలి నుంచి ఉపరితల క్షిపణి వంటి వాటిని మోసుకెళ్లడానికి అనుమతిస్తోంది. ఇది విదేశీ సరఫరాదారులపై ఆధారపడడాన్ని తగ్గిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై ₹2, ₹5, ₹2,000 నోట్లను ముద్రించబోమని ప్రకటించడం జరిగింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో కొత్త స్టాక్ ఇకపై మార్కెట్లోకి రాదని తెలుస్తోంది. ఇకపై దేశంలో ఈ 3 నోట్లను ముద్రించేది లేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఇప్పటి వరకు చాలా మంది దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు, అలాగే నాణేలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని రిలీజ్ చేసింది. మార్కెట్లో చలామణిలో ఉన్న ₹2,000 నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో ₹2,000 నోటు చలామణి నుంచి తొలగించే ప్రక్రియను మొదలుపెట్టింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చిన్న నివేదికలో మొత్తం ₹3.56 లక్షల కోట్ల మార్చి 2025 నాటికి 98.2% బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు తెలిపింది. ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ఈ నోట్లు చాలా తక్కువగా మిగిలి ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నోటు ₹50 నోటు. ఈ మధ్య కాలంలో మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న నోటు ₹500 నోటు అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఉన్న మొత్తం నోట్ల సంఖ్యలో 40.9% వాటా ఇది కలిగి ఉంది. మార్కెట్ వాటాలో ఈ నోటు మాత్రమే మొత్తంగా 86% కలిగి ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై ₹2, ₹5, ₹2,000 నోట్లను ముద్రించబోమని ప్రకటించడం జరిగింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో కొత్త స్టాక్ ఇకపై మార్కెట్లోకి రాదని తెలుస్తోంది. ఇకపై దేశంలో ఈ 3 నోట్లను ముద్రించేది లేదు అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ప్రకటించడం జరిగింది.
ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలు అలాగే నాణేల వినియోగం పెరుగుతున్న సమయంలో మార్కెట్లో ఇప్పుడు 500 రూపాయల నోటు అత్యధిక చలామణిగా ఆధిపత్యం వహిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా మార్కెట్ నుంచి 2000 రూపాయల నోటును చలామణి నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉన్న నోట్లలో కేవలం 500 రూపాయల నోట్లు మాత్రమే 40.9% ఉన్నాయి. ఇవి 86%గా అత్యధిక విలువ కలిగి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్కు పాశుపతాస్త్రాన్ని అందించిన రష్యా, పాక్, చైనా వెన్నులో మొదలైన వణుకు. కరోనా బాబోయ్ కరోనా, ముంచుకొస్తున్న ముప్పు, మళ్లీ లాక్డౌన్పై సమాలోచన. మంత్రివర్గంలోకి నాగబాబు, త్వరలో ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. పేదల లబ్ధికే చౌక దుకాణాలు, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వెల్లడి. కొనసాగుతున్న టమోటో ధరల పతనం, తరుక్కుపోతున్న రైతన్నల ఆశలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.